తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పోయించేందుకు వచ్చింది ఉగాది పర్వదినం. మీకు మీ కుటుంబ సభ్యులకు V3 న్యూస్ ప్రేక్షకులకు వికారినామ సంవత్సర ఉగాది పండుగ పర్వదిన శుభాకాంక్షలు. మీ V3 న్యూస్ సిబ్బంది మరియు యాజమాన్యం. అరే 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 అడ్డా ఒక అచ్చ తెలుగుతనం అంటారు చూసినావా, అమ్మాయిలలో ఉంటుంది చూసినావా అచ్చ తెలుగుతనం నాతో కలిపి. అరే ఈమె అమ్మాయి కదా, అరే మర్చిపోయినా. అరే నువ్వు అమ్మాయి, నువ్వు అబ్బాయివేనా? అరే అనిపిస్తలే నేను కట్టినా పట్టు చీరలు కట్టుకున్నా. అరే కనిపిస్తుంది. అరే అగ్రేడ్ నేను యాక్సెప్ట్ తన అమ్మాయే, ఓకేనా? అరే గాయ్స్, మెగా కాలేజ్ వన్ మోర్ టైం. మళ్ళీ 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 చలో చలో ఇవాళ ఎందుకు వచ్చినా బ్యూటిఫుల్ గార్ల్స్ ఎలా ఉన్నారు? సూపరా? మళ్ళీ మొత్తుకోరు సూపరా? ఓకే, ఉగాది ఉత్సవాలు చేసుకోవడానికి మేము మెగా కాలేజ్కి వచ్చేసినాం. మీకోసం లడ్డూస్ తీసుకొని వచ్చినాం. హ్యాపీ ఉగాది బ్యూటిఫుల్ గర్ల్స్. లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా? ఒక్క లడ్డు తింటే ఇంకో లడ్డు ఫ్రీ. ఓకే, ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం. అవధులు లేని ఈ ఉత్సవాన్ని ఉత్సవంతో మొదలు పెట్టేద్దామా? ఇంటిగా చదువుకొని వచ్చింది పిల్ల, బట్టి పట్టి వచ్చింది. మనం స్పాంటేనియస్ బాబాయ్ ఇక్కడ నేర్చుకొని ఇక్కడ చెప్పినాం అనమాట. అది నమ్ముతారు, మీకు ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఓకే చదువు అంత ఎందుకు కానీ హ్యాపీ ఉగాది మెగా కాలేజ్. సో షురు చేద్దామా? షురు కాదు చేద్దాం. లడ్డు కావాలా నాయనా? ఒకటా రెండా? డబ్బా డబ్బానే కావాలంటే వాళ్ళకి డబ్బా. చలో చలో ఓకే షురుగా. ఓకే కొంచెం వెనక్కి వెళ్తా వీళ్ళు షురు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మెగా కాలేజ్ కి. లడ్డు కావాలా నాయనా? ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. అరే మేము తీసుకుంటాం, మీరేనా? మేము కూడా పెడతాం లడ్డూలు. లడ్డూలు మేము కూడా పెడతాం, మేము కూడా పెడతాం లడ్డూలు. మీరు షేర్ చేసుకోవాలి, మీకు కావాలా? డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టుంది. సో ఓకేనా? నార్మల్ గా లెట్ ఇట్ గో బ్యాక్ నౌ. ఓకే ఫంక్షన్ ఉగాది. అరే ఇంతేనా? మెగా కాలేజ్ మ్యాచ్ షూర్ షూర్ కొంచెం ఎక్కడ చెప్తే నేను ఇంటికి వచ్చేస్తాం. అరే ఇక్కడ ఉగాది పచ్చడి అంటే షూర్ చేయాలి అబ్బాయి, ఏదైనా అంతేనా కాదా? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఉగాది పచ్చడితో షూర్ చేయాలి. మెట్టెక్కుతాం. ఈ పిల్ల పొట్టి అని చెప్పి బాధపడుతుంది అప్పటి నుంచి, మెట్టెక్కాలి మెట్టెక్కాలని. కూర్చో ఆ పిల్ల మీద కూర్చోంటారు రా బాగా, చేయలేరా? కొంచెం ఎక్కడ జరగదు. సరే ఆడ నిలబడతావా? ఇప్పుడు ఓకేనా? ఓకే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఆవాజ్ ఆవాజ్. ఉగాది ఉగాది అని మొత్తుకోరు. ఉగాది. సో ఉగాది అంటే ఏంటి అసలు? ఉగాది అంటే శుభాకాంక్షలు ఇయ్యరా? అదే ఉగాది మొత్తుకోమంటే మేము మొత్తుకుంటున్నారు అట్లనే. ఏం చెప్తాం మరి? వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో వికారినామ సంవత్సర శుభాకాంక్షలు కదా. వికారినామం అంటే ఏంటి అసలు మీకు తెలుసా? ఎవరికి తెలియదు కదా? ఈ అమ్మాయికి తెలుసు, చెప్తాను చెప్పు. అరే నీ విషయం చెప్తా, వీళ్ళతో చెప్పిస్తాం మనము. బేసిక్ ఈ అమ్మాయికి తెలియదు, మీతో చెప్పిస్తుంది. అంటే
పచ్చడి షురు చేద్దామా? ఎట్లా ప్రిపరేషన్ తెలుసా మీకు? ఉగాది పచ్చడి వేయడం ఎట్లా తెలుసా మీకు? తెలుసా? సీరియస్లీ ఏం చేస్తారు ఉగాది పచ్చడి? ఒక్క నిమిషం, చేతులు పెట్టావా కాకవా? నోట్ వేసుకుంటావా? అదే అలవాటు, బయట అదే అలవాటు నీకు. ఎట్లా వేసుకున్నా చేతిలో పెట్టాలబ్బా, మనం ఫుల్ ట్రెడిషనల్ అంతే కదా. ఫుల్ ట్రెడిషనల్. తింటున్నా మీకోసం, టేస్ట్ ఎట్లా ఎప్పుడు చెప్తా. నేను తిన్నానంటే మీరు అందరు తిన్నట్టే అని చెప్పి తింటాం. సరే నార్మల్ మన ఇక్కడ వస్తాం. అందరూ షేర్ చేస్తావా? అందరికి ఒకసారి పంచి పెట్టు నార్మల్గా. సో మీరు మంచి పెడితే ఎట్లుంటే మీ కాలేజ్ నేను వచ్చినా కదా, మేము మంచి పెట్టాం. ఓకేనా? హ్యాపీయా? అరే నాకు నచ్చిన వాళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తాం. నువ్వు చెప్పాలా? నీకోసం. ఓకేనా? నా కోసం వద్దులే, నీకోసమే పెట్టు. నాకు తెలిసిన ఇంటెన్షన్. సో ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు అందరికి. ఓకే. అరే పాప అప్ప నువ్వు పట్టున్నాడు. అరే వండిన వాళ్ళకంటే పెట్టు, లాస్ట్ అందరు మనల్ని ఆడ పెట్టకుండా ఇదంతా పెట్టేస్తున్నాం. చాలా అస్సలు బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉంది అదే ఒక్కటే స్పూన్ తినాలబ్బా, 2-3 స్పూన్లు నువ్వే లాగించదు. స్వీట్ ఉందబ్బా, సూపర్ యమ్మీ 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 ఉంది. ఇంకా షేర్ చేసుకుంటారా? సో ప్రసాదం మాత్రం సూపర్ ఉంది, నైస్ అని చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారో నార్మల్ కనుక్కుందాం. వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉందా ఉగాది మీద అసలు? తెలుసుకుందామా? తెలుసుకుందామా? నా పేరు అనుష. దిస్ ఇస్ అనుష నాగేశ్వరి. హాయ్ ఆల్. నా పేరు తెలుసు కదా, చెప్పండి. మార్చిరేట్ పోయింది. మాకిది మామిడికాయల్లో మునిగి తెలుసు. అదే అందుకే ప్రతి ఒక్కళ్ళు నోట్లో పెట్టుకుని అబ్బబ్బా. సో మహేష్ మార్చిగా అంటేనే ఒక వైబ్రేషన్, అదొక మొత్తం అనమాట. అర్థమైందా? సో గైస్, దిస్ ఈస్ మహేష్ మార్చిడి. మన ఎట్లుంటుంది మన వాయిస్ అవ్వాలి. ఓకే. సో వాట్స్ యువర్ నేమ్? మౌనిక. సో ఈమె చూస్తే నీకు ఏమనిపిస్తుంది అప్పటి నుంచి? చెప్పు. క్యూట్ గా ఉంది. వామ్మో, క్యూట్ అంట. ఏడ్చావులే విరిచొచ్చినాడా. థ్యాంక్ యూ. వామ్మో. మౌనిక, యువర్ ఫ్రమ్? ఉప్పల్. You're from Uppal? No, what first year? Final year. నీకు ఇష్టమైంది, చాలా ఇష్టమైంది ఏంటి ఉగాది రోజు? భక్షాలు చాలా ఇష్టం. మోనికా, నీ స్టైల్ ఒక నీ యాటిట్యూడ్ ఉంటుంది కదా, నీ యాటిట్యూడ్ లో మోనికా చెప్పు. దిస్ ఇస్ మోనికా అని నీ యాటిట్యూడ్ లో రావాలి. ఇప్పుడు ఇది ఎట్లా చెప్పడం? దిస్ మాహి ఓకే, అర్థమైందా? యాటిట్యూడ్ ఒకటే ఉంటాయి. యాటిట్యూడ్ కాదు యూనిక్. గౌరీ చెప్పు. సరే నీ పేరు చెప్పు, ఎట్లా చెప్తావు? నా పేరు అనుష నాగేశ్వరి. ఏడ్చావులే విరిచొచ్చినాడా. సంథింగ్ చెప్పు. రెడీ? చెప్పు, నీ పేరు చెప్పు. బోల్ నా. మౌనిక బాగుంటుంది. మేము ఒకటి చెప్పేసి స్టైల్లో చెప్పేసి. అవును, ఒకటి. థ్యాంక్ యూ. అది ఇందాకే చూసింది ప్రతాపం ఎంతో నా ప్రతాపం ఎంతో. అవునా కదా? మీరు ఇట్లా పొద్దునాక నెలలు కష్టపడతారు. మనం వన్ డే బ్యాటింగ్ అనమాట. అర్థమైందా? మైక్ చేస్తాం. సో అర్థమైంది కదా? మీరు ఎక్కడికి కాదు 1 మంత్ కూర్చొని చదువుకొని వచ్చే బ్యాచ్ అది. బట్ బ్యాచ్ మనది 1 minute 1 second ముందు. నువ్వు ఒకసారి ఆపితే మౌనిక ఇంట్రొడక్షన్. ముందుగా అందరికీ ఉగాది
పేరు మౌనిక. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను చెప్తా. ప్రేమిక అంటే అందరిని ప్రేమిస్తావు. ఓవర్ యాక్షన్ చేయకరా. ప్రేమగా ఉంటుందని అర్థం. ప్రేమిక అంటే అందరిని ప్రేమిస్తావా, అందరిని ద్వేషిస్తావా? ప్రేమిక రైట్. అబ్బా మస్తు క్లాస్ బాగుంది రాసేసుకోండి. సో యూ ఫ్రమ్ ఏం చదువుకుంటున్నావు? వాట్ స్ట్రీమ్? డిగ్రీ ఫైనల్ ఇయర్. అసలు నువ్వు కాలేజ్ వచ్చి ఏం చేస్తావు? అసలు వాట్ యూ డూ ఇన్ కాలేజ్? బంగ్ కొడతావా? ఎంజాయ్మెంట్. ఎప్పుడైనా మీ ఇంట్లో తెలియకుండా కాలేజ్కి వచ్చి బంగ్ కొట్టి సినిమాలు కథ పడ్డావా? ఇంట్లో చెప్పి నాయన ప్లీజ్ నాయన బంగ్ కొడతాను నాయన. ఓవర్ యాక్షన్ చేయకరా. లేదు నాన్న పొద్దున బంగ్కి మా లేడీస్ ఏదైనా కానీ మేము కుల్ల చెప్పేసి పోతాం. కుల్ల అదే డాడీ నేను పొద్దున స్టడీ అంటే తెలిసినా మీకు తెలీదా? నేను చూడు డాడీ సినిమా పోతున్నాం, డాడీ సెకండ్ షో పోతున్నాం, డాడీ ఆ పిల్లతో డేట్ పోతున్నాం. ఓవర్ యాక్షన్ చేయకరా. బరాబర్ చెప్తాం. మనది కుల్లా ఎవరిదా కుల్లా? అబ్బాయిలు కుల్లా. మనకి ప్రేమిక మంచి ప్రేమ కనిపిస్తుంది కాబట్టి మన కోసం ప్రేమ మీద ఒక సాంగ్ పాడుతుంది. వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం కదా. నాకు సాంగ్స్ అంటే రావు. ఏదో ఒక పాట ఓకే పాట సరే ఒకటి నేను చెప్పింది నీ పేరు ప్రేమిక లోపం అది కదా ఉప్పల్ కదా నేను చెప్పింది జస్ట్ కమ్ హియర్ జస్ట్ వాక్ చేయి. ఏమన్నా క్యాట్ వాక్ కూడా కాదు, ఇది ఫసక్ వాక్. ప్రేమిక ఉప్పల్కి రోడ్ వేసుకొచ్చిన ఏంద్రాబాయ్ ఏం సంగతి అని చెప్పు. ఏంద్రాబాయ్ ఏం సంగతి ఏడుందా? నేను అనుకో పట్టుకున్నావా? ఫసక్ అరే ఉప్పంటి రోడ్ వేసుకొచ్చిన నేను ప్రేమిక ఏంద్రాబాయ్ ఏం సంగతి అని చెప్పు. ఓకే ఏంద్రాబాయ్ నా పేరు ప్రేమిక. మీకు అదే పట్టు కూరగాయలు అమ్ముకోరి టమాటాలే తెచ్చుకోవాలి అందరికి. అరే ఈ బిల్ అయినా చచ్చిపోవాలి అందరు తీసుకోవడం. ఓకేనా? అంతేగా. అరే చిట్టి చిక్కమాట ఏదో ఒకటి. ఎంతమంది పిల్లలు చూస్తారేడా? ర్యాప్ అంటారా? మా మీకు తెలియదులే. కూరగాయలే టమాటాలు అమ్ముకుంటారు కదా ఇవ్వండి. ప్రేమిక ఎంత ప్రేమంగా ఉన్నావు అలా నిలవాడు మస్తు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఇష్కు వాళ్ళ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఇవ్వడు నేను చెప్తాను. ఎప్పుడు ఇచ్చిన చూడు ఏం పేరు? గీత వేసినావు కదా గీత. సరే నువ్వే చెప్తావు మంచిగా స్ట్రేట్ ఫార్వర్డ్ గా. సరే ఈమె చూపిస్తా ఎట్లా నడిచి చూపెట్టు. అలా చేసి చూపెట్టు. ఈమె నడిచి చూపిస్తుంది అలా నడిచి చూపెట్టు. ఓకేనా? ఓకే చేసి చూపెట్టు. కొద్ది ప్లేస్ మస్తు చేస్తా చూడు. ఏమని చేస్తారా? మిస్ యూనివర్స్ కి నేర్పించి తెలుసా? మిస్ యూనివర్స్ ఐశ్వర్య చూసినావా? అమ్మకు నేర్పింది ఏమని అంటే మిస్ యూనివర్స్ ఐశ్వర్య
జరిగినా అడ్డంలో ప్రపంచం కనిపిస్తలే మాకు ఇక్కడ. ఓకే కనబడరా? అరే ఇంత ఉంటే ఏం కనిపిస్తుంది ఆ పిల్లకి? ఇంత ఉన్నది ఏం కనిపిస్తుంది? అరే అంత ఉన్నమా లేదా? బుర్రలో ఎంత ఉందో కావాలి. పాపం ఆ బుర్రలు ఏం లేకపోయినా ఉన్నాయి చెప్పుకుంటారు వాళ్ళు. ఇద్దరు అమ్మమ్మలు వచ్చినట్టు వచ్చారు కదా. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. సూపర్. పాడతావా? ఓకే పాడు. చలో ఏ పాటనైనా పాడేది. పాడు పాడు. లేచింది మహిళా లోకం, అది లేస్తూనే ఉంటుంది. నాకోసం ఏం చేస్తావు? డాన్స్ చేస్తావా, సాంగ్ పాడతావా, లేదా స్పెషల్గా నడిచి చూపిస్తావా? సాంగ్ చలో సాంగ్ మాత్రం కిరాక్ పాడిన ఓకే కిరాక్. సో మాకోసం ఒక డైలాగ్ చెప్తావా? డైలాగ్ ఒక చిన్న డైలాగ్ చెప్తావా? సరే నేను చెప్పినట్టు చెప్పు ఓకేనా? ఇట్లా నాన్న నాకు ఈ పెళ్ళికి వెళ్ళు, నా వల్ల కాదు, ప్లీజ్ నాకు పెళ్ళి పంపించండి. నాన్న ఈ చదువులవి నా వల్ల కావట్లేదు, పెళ్లి చేసి పంపించండి. ఓకే నైస్ నైస్ నైస్. డాన్స్ కాదు ఇంకొనే ఇంకో ఉంటుండే. ఎవరెవరెవరు మాలవిక ఏం చేస్తావు? అన్నది ఫ్రెండ్స్ చేద్దాం, లాస్ట్ చేద్దాం, నేను కూడా చేస్తా ఓకేనా? సో నీ పేరేనా? మాలవిక. మాలవిక అంటే అసలు ఏంటి? నువ్వు బెటర్ నువ్వు కరెక్ట్ ఉంటావు, ఈమె ఈడ పెట్టుకుంటుంది ఏం కనిపించకుండా. సో 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 ఒక్క మా కోసం చిన్న పాట. అయ్యా 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 పాప ఏమనేటో చూడు ఒకే వైపే చూడు. చింతగా పచ్చడి అయిపోతావు. హలో ఇంకొక డైలాగ్ ఏదైనా బాలయ్య బాబు ఎనీ డైలాగ్, ఎనీ హీరో డైలాగ్. సరే సార్ నార్మల్ గా ఓకే చెప్పు. ఉగాది రోజు ఏం చేస్తాం మనం అసలు? తినడమే కాదు, అది ఎందుకు వచ్చిందో కూడా అవసరం లేదు.
సో ఉగాది తెలియదు. నార్మల్గా తెలుసు కదా, మన న్యూ ఇయర్ వేరే వాళ్ళు వేసుకుంటారు. మన న్యూ ఇయర్ ఏంటి? ఉగాది. ఓ అవునా? నీ చెల్లెలు వచ్చింది. చైత్రమాసంలో చైత్రమాసం నెలతో స్టార్ట్ అవుతుంది మన ఉగాది. ప్రియాంక ఓకే డన్. ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా మన బ్యాక్గ్రౌండ్ లో ప్రియాంక వస్తుందిగా. ఎవరు పిలుస్తారా నేను రోడ్డు పోతుంటే? ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా బాయ్ ఫ్రెండ్ లేరా? ఎక్కడ నుంచి బాయ్ ఫ్రెండ్ మొత్తుకుంటూ ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా ఉంటే ఎంతో చూసుకుందాం. లైవ్ లో వస్తాను చెప్తాను. సో ప్రియాంక వాట్ యూ డూ అంటే ఏం చేస్తావు? ఇక్కడ కాలేజ్ ఏం చేస్తావు? ఏంటి బ్రాంచ్? సో అక్క మస్తు పెట్టుకున్నావు తెలుసా? అబ్బా ఏమని చెప్పింది అని అనుకో. ఓకేనా? డన్ డన్. ఫసాక్ నో మైకి. హలో ఓకే చెప్పు. This is Priyanka from Venkatreddy Nagar. अरे भाई संगति अरे भाई संगति अरे मस्ती చెప్తాను కదా ఇలా చెప్తుండే. చలో వచ్చిన డైలాగ్ చెప్తావా? సేమ్ నువ్వే ఇలా కూర్చొని సేమ్ ఇంట్లో చదువుకి అని చెప్తుంది. సేమ్ అదే డైలాగ్. ఓకేనా? సేమ్ అదే మోటివేషన్. నాయనకి చదువులకి నా వల్ల కాదు, ప్లీజ్ పెళ్లి పంపించేసేయండి. నాయనా నాకు చదువుకి నా వల్ల కాదే. అదే ఇంకో గమ్ముడు ఏమైనా చెప్పిందా? తెలంగాణ శకుంతలది. అరే ఏందిరా కొడక, మంచి పేరు కావాలి. నువ్వు కొద్దిసేపు కావాలంటే ఈయన కొడక అనుకో. అరే నీ అబ్బా కొడక ఏంది నా సంగతి? కాలేజ్ పోయి చదువుకోమంటే కోడిలో బతుకుతున్నా. నీ అయ్యా చంపినా నిన్ను కూడా చంపుతా. చెప్పింది హ్యాపీయా? ఓకేనా? ఇంకొకసారి అంత గట్టి కాలేదు, నాకు ఆ ఫీలింగ్ రాలేదు, చెప్పిన ఫీలింగ్ రాలేదు. నువ్వు నవ్వు కూడా చెప్తున్నావు. ఆ కసేది కొట్టావా? అరే ఏంటిరా కొడక, మీ అయ్యా చంపినా నిన్ను కూడా చంపాలా? కాలేజ్ పోయి చదువుకోమంటే పోలీసులు తిరుగుతున్నావు, చంపేస్తా. నా వయసు పంత నన్ను కొడతారా? అరే ఇందాకనే చెప్పినా వదిలేస్తున్నా పర్లేదు. అంటే లేని వాళ్ళు లేనట్టే ఉండాలి, ఉన్న వాళ్ళు ఉన్నట్టే ఉంటారు. ఓకే సో చెప్పు సంగతి చెప్పు గట్టిగా లవ్ చెప్పాలి. అరే కొడక ఏంది నా సంగతి? చదువుకోమంటే కోడి నెంబర్ తిరుగుతున్నావు. నీ అయ్యా చంపినా నిన్ను కూడా చంపుతా. ఏం నా కథ అడుగుతున్నావు? బొక్క చూడదు కూడా వేస్తా. అరే ఇక్కడ వచ్చి ఫండ్ జనరేట్ చేయాలంటే భూత పురాణాలు చెప్తాను పిల్లలకి వచ్చి. ఏం సంగతి? అరే గట్టిగా ఖండిస్తున్నా. ఏంటి అధ్యక్ష? సూపర్ సూపర్
వెల్కమ్. ఎవరు ఇంకెవరు ఎవరు వస్తారు? మీ పేరు? మానస. ఓకే, ఒక పాట పాడతావా? పాట ఏంది డైలాగ్? Intro అయిపోయింది. Let me go for ఒక చిన్న debate round లాగా we'll make it out. Okay, just I'll call the people, just ask some few questions. మీరు చెప్పాలి ఎట్లుంటాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎవరెవరు who is the lucky girl? మీరా, you come. So what's your name? రోహిణి. రోహిణి కదా. నైట్ టు నైట్ మార్నింగ్ వరకు సెలబ్రేట్ కావాలంటే ఏం చేస్తారు? ఒక నైట్ నుంచి మార్నింగ్ వరకు వన్ డేలా సెలబ్రేట్ కావాలంటే ఏం చేస్తారు? వామ్మో, రాత్రి అంతా మేకప్ వేసుకుంటే మార్నింగ్ సెలబ్రేట్ అయిపోతాం అన్నమాట. ఎందుకు అందరూ ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నారు? ఈ పిల్ల నిన్న చెప్పినా అవుతామని చెప్పి నైట్ నుంచి మేకప్ వేసుకుని ఇప్పుడు వచ్చింది తెలుసా? మటరా? మటర్ వేస్తే మేకప్ అయిపోతుందా? చెప్పు. నైట్ నుంచి మార్నింగ్ సెపరేట్ కావాలంటే ఏం చేయాలి మండేలో? ఎవరిని చెప్పు. వామ్మో, ఎందుకట్లా? ఏంటి? అది అట్లా కాదు. ఏం చెప్తుంది? కేసీఆర్ ని చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నావు అసలు? మళ్ళీ చెప్పిట చెప్పు. సరే, ఒక నిమిషం. నైట్ నుంచి మార్నింగ్ వరకు వన్ డే సెలబ్రేట్ కావాలంటే ఏం చేయాలి? స్టార్ట్అప్ కోసం ఎవరిని చంపుతావు? ఎవరిని చంపుతావు? పాపం, నన్ను చంపాలంటే ఎవరికి ఉండదు అబ్బాయి? ఏదా ఒక నిమిషం. These people loves me, you know. Crazy. అరే నిజం చేస్తే బరాబర్ ఉంటుంది. ఏమంటావు కాక? ఓకే, ఈ పిల్లని చంపాలని ఎంత అవుతున్నది కానీ చెప్పరు బయట. లోపల పెట్టుకోరు. నాకు తెలుసు. I can understand your feelings, right? దానికి పాపం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు నమ్ముతారా? వాము, అలాంటి కక్కులు వాడకు. మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకో. అర్థమైతే వాము, ఇగో కక్కులతోనే కక్కుర్తి అడుగుతాం మనం. ఈ పిల్ల కక్కుర్తి అంటే కక్కుర్తి అడిగాం. ఆ కక్కుర్తికి ఈ కక్కుర్తి సపోర్ట్ మళ్ళీ. ఓకే, నెక్స్ట్. పేరు దీపిక కదా. ఒక క్వశ్చన్, ఎలాంటి టైంలో రెచ్చిపోదాం గురు అని ఎలాంటి టైంలో అనిపిస్తుంది? రెచ్చిపోదాం గురు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ బయటికి తీసి బాయ్‌ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, చాట్ చేయడం కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ దొరుకుతుంది కదా. పాపం అక్కడ లెక్చర్ పోతే ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ రావాలి సార్ మా క్లాస్ కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? రెచ్చిపోదాం గురు అనిపిస్తుంది. రెచ్చిపోదాం గురు. ఓకే, ఈ క్వశ్చన్ ఇంకో చెప్తారు. పేరు సుమన కుసుమన ఏమంటారు కదా పాట. సో నార్మల్ గా టెల్ మీ, ఎలాంటి టైంలో రెచ్చిపోదాం గురు అని అనిపిస్తుంటది? వామ్మో, బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళామన్నమాట. ఏం కథలు పడతారు మీరు అసలు? చెప్పు. పద్ధతిగా మెయింటైన్ చేస్తే రెచ్చిపోదాం గురు అనిపిస్తుందా? వామ్మో, నాకు అర్థం కాలేదు. దిమాగ్ ఖరాబ్ అవుతా.
మళ్ళీ చెప్పు. పద్ధతిగా ఉండడం నేర్చుకుంటా అనమాట బయటకు వెళ్ళినప్పుడు. దాన్ని తెచ్చుకోవడానికి గుర్తుపిస్తుందా? ఓకే ఓకే నెక్స్ట్ వాళ్ళ ఏ సెల్ఫీ గ్యాంగ్స్ ఏ యువ బ్రింజల్ యుగం నువ్వు అశ్విని ఓడుకోని పాప ఈ అమ్మాయి ఫీలింగ్ చూడాలా పిలిస్తే మొన్న పిలిచిండే ఇప్పుడు ఏంటి వచ్చిందా అన్ని కలిపి వచ్చినాయి. వామో ఈ పిల్లడికి సైకిల్ తన దోస్తారు పిల్ల. అచ్చా ఏం చేస్తారు ఇద్దరు కలిసి చిట్ చాట్ చేస్తారు ఎప్పటికీ చదవకుండా బంగ్ కొడతారా ఇద్దరు కలిసి ఎప్పుడైనా సినిమాలకు పోతారా? రీసెంట్ చూసిన సినిమా ఏంటి చెప్పు. 118 ఒక పాట పాడతావా ఏదైనా? ఉన్నది ఒక పాట. వామో చదువుకి మొత్తం సినిమాల గ్యాంగ్ ఉంటుంది అంతా. సో నార్మల్గా ఇది కామెడీ ఎక్సర్ చెప్పు. కామెడీ ఎక్సర్ అంటే ఏంటి? ఇవన్నీ మాకు తెలియదు అబ్బాయి అడగండి మమ్మల్ని. ఏంటి అందం లేని వాళ్ళు అందరి గురించి మాట్లాడుకుంటారు ఇలా మీరు. పాపం చెప్పండి కానీ గుర్తుకుంటాను ఎవరు చెప్పారు ఆమెకు ఎందుకు నాకు అందం లేదు. ప్లీజ్ అది Keep some noise. Make some noise. ప్రియదర్శన్ అంటే ఆమె రోజు ప్రేమతో అందరికి దర్శనాన్ని ఇస్తుంది. వామ్మో ఆమె ప్రేమతో దర్శనం ఇస్తుంది. నువ్వేం చేస్తావు? నేను పళ్ళతో దర్శనం ఇస్తాను. సో ఓకే నార్మల్గా రెచ్చిపోదాం బ్రో అని ఇలాంటి టైంలో అనిపిస్తుంటారు. ఏం చేస్తావు ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు రెచ్చిపోదాం బ్రో అనిపిస్తారు. ఏం చేస్తావు మా ఇంట్లో ఉంటే? చెప్పు ఇంట్లో ఒక్కది ఉంటే ఏం చేస్తారు? మన తెలుగు పదహారేళ్ళ తెలుగు ఎటు వెళ్ళిపోతుంది అధ్యక్ష? చెప్పు ఈ బాయ్ ఫ్రెండ్ ఉంటా ఉన్నాడు. అందుకే కదా అందరూ చెప్పింది మళ్ళీ గుచ్చి అదే అడుగుతావు. అరే మాకు కావాల్సింది అదే అందుకే అడుగుతాం. అది పేరు నీకు చాలా ఏమి ఇష్టం అంటే చాలా అబ్బాయిలను మనం క్రిటిసైజ్ చేస్తాం కదా బట్ ఏ ఫీల్ స్పెషల్ అబ్బాయిలు ఎంతో స్పెషల్ మనకి వాళ్ళకి తెలియదు అది వాళ్ళ అబ్బాయిలు స్పెషల్ అంట ఉండే మొత్తం కింద కమెంట్స్ లో మంచిగా వస్తాయి కదా అబ్బాయిల కోసం రెండు మంచి మాటలు చెప్తే అందుకని అబ్బాయిల కోసం ఒకసారి మీ బాయ్ ఫ్రెండ్ లో మీకు ఏంటంటే చాలా ఇష్టం చాలా చిరాకు వచ్చేది రెండు చెప్పు. చిరాకు వచ్చేదంటే బియర్డ్ గుచ్చుకుంటుంది కదా బియర్డ్. అరే మా అన్నయ్య చాలా మంది ఉన్నారు వాళ్ళకి వదినలు ఉన్నారు ఆ వదినలు చెప్తే నాకు వచ్చి మంచి కవర్ చేసినా లేదా మా వదిన నుంచి చెప్తుందండి అరే మీ అన్నయ్య బియర్డ్ ఊరికి గుచ్చుకుంటున్నాడు తీసేయమని చలో చాలా చిరాకు వచ్చేది నీకు బియర్డ్ చాలా ఇష్టమైంది ఏంటి?
స్టార్టింగ్ లో లవ్ ఎట్ ఉంటుంది అంటే హనీ తీరు ఉంటుంది తీయగా. ఎంతమంది ఉన్నారు ఎక్స్లు, అందుకే ఎన్ని ఫీలింగ్ బయటపడుతున్నాయి. వామ్మో మనకి అవసరం లేదు అబ్బా, పిల్లారా అంటే అర్థమైంది. తెలుసు కదా, అందుకే అవసరం లేదంటే. అంటే ఒక్క పిల్ల కోసం ఇంకో పిల్లని ఎందుకు అని చెప్పి ఎవరిని చేయట్లేదు అవుతుంది. ఒక్క పిల్ల కూడా పడతలేదు కదా, అందుకని పిల్లల కోసం కాదు, చాలా పిల్లలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఒక పిల్ల ఆల్రెడీ పడిపోయిందని ఇంకొక పిల్లలు ఏం చేయాలని చెప్పి ఎవరిని ఒక చేయాలి అందరినీ. ఒక్క అమ్మాయితో కమిట్ అయితే ఇక్కడ ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది. చాలా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళని బాధ పెట్టాడు ఎందుకని చెప్పి సింగిల్ గా ఉన్నా. సోలో చాలా రోజులు సింగిల్ లో ఉండము, మళ్ళీ మొత్తం బడ్జెట్స్ అన్ని కష్టపడుతున్నాం దాన్ని యూటిలైజ్ చేయాలి. వామ్మో ఒక్క నిమిషం, అంటే బాడీ డెవలప్ చేసేది యూటిలైజ్ చేయాలంట. ఎట్లా యూటిలైజ్ చేయాలి నువ్వు చెప్తుంది. అయ్యో నేను అమ్మాయి కింద పడిపోయింది అనుకో, వాళ్ళు వెళ్ళి లేపాలి. అది యూటిలైజ్ చేయడం అంటే ఎప్పుడు బ్యాడ్ థాట్స్ ఉంటాయి నీ మైండ్ లో. కింద కూడా లేపుతాను నాకు ఎదురుగా మంచి అబ్బాయి కనిపిస్తే అప్పుడు నేను కింద పడతాను. ఓకే మహేష్ మాత్రం ఎలా ఉన్నాడు? నా హెయిర్ స్టైల్ బాగాలేదా? ఎట్లున్నా బాగాలేనా? ఒక ఉమ్మని పెడుతున్నా బాగాలేనా? ఈ అమ్మాయి బాగుందా నేను బాగున్నా? ఎవరు బాగున్నారు? మదర్ తెరీసా అనుకుంటా పిల్ల అందరికి చెప్తాను. రాజకీయ నాయకులు వాళ్ళందరికీ ఎవరిని ఓకే నువ్వు కార్యదర్శి, నువ్వు కార్యకర్తవి. ఓకేనా? కార్యకర్త కాదు, కార్యకర్తి కూడా కాదు, నేను కార్యకర్మ విలువ. మంచి సాంగ్ పాడు, మీ బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుంటూ మంచిగా ఉండాలి, ఆయన హృదయంలో చూసుకోవాలి. ఈమె బాయ్ ఫ్రెండ్ ముస్టాచ్ బియర్డ్ హెయిర్ స్టైల్ ఆడికే బస్ ఇంకేం కదా పిల్ల పాట పాడుతుంది. ఉండిపోరాలు ఎవరైనా మైక్ తీసుకొని పాడండి, బ్యాక్గ్రౌండ్ ఏంటండి పాడతావా? నువ్వు ఎంత చేసుకోవాలంటే చేసుకోను, నాకు నువ్వు నచ్చలేదు చేసుకోడు. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ అన్న ఇప్పుడు ఓకే ఇదంతా అయిపోయింది కదా, లెట్ మీ గో ఫర్ ఒక చిన్న ర్యాప్ వాక్ చేద్దాం. వాట్ యు సే? బ్రేకింగ్ గ్రౌండ్. ఓకే సో 1 2 3 రెడీయా? ఓకే शुरू ప్లీజ్ బెలూన్ నా మీ బెలూన్ పిన్ చేసేసే.
మిమ్మల్ని కొంచెం బ్యాచ్ డివైడ్ చేసేస్తా. ఇది మొత్తం అబ్బాయిల గ్యాంగ్ అనుకోరి, దిస్ ఈజ్ మొత్తం అమ్మాయిల గ్యాంగ్. సో అబ్బాయి అమ్మాయితో వేయాలి, అమ్మాయి అబ్బాయితో వేయాలి, ర్యాంప్ వాక్ చేయాలి. యాజ్ నేను చూపిస్తా అదే చేయాలి. ఓకేనా? డనా? ఓకే ఏదో ఏడ్చింది కానీ సరే చూడేద్దామా? షురూ కర్దో మొత్తం కరే. ఇప్పుడు నార్మల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నార్మల్ గివ్ సమ్ మ్యూజిక్. సో దాని బేసిక్ గా అబ్బాయి ఇట్లా ఇట్లా అబ్బాయి చూపిస్తాను చూపిస్తాను ఒకసారి నాకు లేదు చూడండి అబ్బాయి లేదు. ఓకేనా? గివ్ మ్యూజిక్. మూసుకుంటా. ఓకే ఓకే ఓకేనా? చూడు ఇప్పుడు అబ్బాయి ఎవరు నువ్వు కమ్.
జీవితం సకల అనుభూతుల సమ్మేళనం. స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణం. అదే ఉగాది తెలిపే సందేశం. మీకు, మీ కుటుంబ సభ్యులకు, V3 న్యూస్ ప్రేక్షకులకు వికారినామ ఉగాది పండుగ పర్వదిన శుభాకాంక్షలతో మీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ V3 న్యూస్ ఛానల్.